అయితే చాలామందికి ఉన్న అపోహ ఏంటి అనంటే ఇదేదో చాలా పెద్ద సర్జరీ, ఈ సర్జరీ చేయించుకోవటం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, ఈ సర్జరీ చేయించుకోవటం వల్ల వాళ్ళకి తర్వాత పనులేమీ చేసుకోలేరేమో అనేది చాలామందికి ఉండే అపోహ అనమాట. అయితే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఏ విధంగా చేస్తారు, ఈ ఇంప్లాంట్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారు, అసలు ఎరెక్షన్ ఈ ఇంప్లాంట్ వల్ల ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. జనరల్గా మగవాళ్ళలో ఎరెక్షన్ రావటానికి అంటే సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు మగవాళ్ళలో ఎరెక్షన్ రావటానికి కారణం ఏమిటి అనంటే పెన్నిస్ లోపల ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ రావటం వల్ల ఇక్కడున్న మజిల్ కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యిద్ది అనమాట, మజిల్ సాగిద్ది. ఈ మజిల్ ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే బ్లడ్ వచ్చినప్పుడు పెన్నిస్ అంత పెద్దగా అయింది, అంత స్టిఫ్గా అయింది, వాళ్ళు సెక్షువల్గా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. ఎప్పుడైతే ఈ పెన్నిస్లో ఉన్న కార్పోరా క్యావర్నోజా మజిల్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయిద్దో, లేకపోతే బ్లడ్ వస్తున్నా కూడా ఇక్కడున్న మజిల్ హార్డ్ అయిపోయి కంప్లీట్గా రిలాక్స్ అవ్వట్లేదు, స్ట్రెచ్ అవ్వట్లేదు, అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య వచ్చింది. అయితే స్టార్టింగ్ స్టేజెస్లో ఈ అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు చాలామందిలో వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఈ మజిల్కి బ్లడ్ సప్లై వచ్చింది అండ్ ఈ మజిల్ కూడా కంప్లీట్గా రిలాక్స్ అయ్యింది కాబట్టి వాళ్ళకి ఆ ఎరెక్షన్ ప్రాబ్లం క్లియర్ అయిపోయి సెక్షువల్గా కలవగలరు. కానీ ఎప్పుడైనా సరే వైగ్రా ట్యాబ్లెట్స్ ఎంత డోస్ వేసుకున్నా ఎరెక్షన్ రావట్లేదో అటువంటి వాళ్ళలో చేసే సర్జరీయే ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ.